రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించింది. వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లో కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయనున్నామని, దీనివల్ల రేషన్ సరుకులు సరఫరాలో వేగం పెరుగుతోందని ఆయన తెలిపారు. వీటితో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. 90 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంత్యోదయ కార్డు కలిగి ఉన్న వారికి నెలకు 35 కిలోల చొప్పున అందిస్తారు. అంటే 3 నెలలకు 105 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల లబ్ధిదారులు సమీపంలోని రేషన్ షాపుల్లో ఎక్కడైనా రేషన్ పొందవచ్చు. ఇక ఒకేసారి 3 నెలల బియ్యం అందిస్తుండటంతో బయోమెట్రిక్ మెషిన్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. ఒకేసారి 3 నెలల వేలిముద్ర వేసేలా మెషిన్లలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంచేందుకు రేషన్ దుకాణాల్లో స్థలం సరిపోవడం లేదు. రేషన్ దుకాణాలు చిన్న మడికెల్లో నిర్వహిస్తున్నారు. 100 క్వింటాల బియ్యాన్ని స్టాక్ చేసేంత స్థలం ఉండటం లేదు. దీంతో డిమాండ్కు అనుగుణంగా డీలర్లకు సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు.